హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా డామినోస్కి వెళ్ళి చాకోలావా తిన్నారా అండి? ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్తో ఈరోజు మనం చాకోలావా తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ఓకేనా? మనం చాకోలావా చేసుకోవాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చాక్లెట్ కావాలండి. మార్కెట్లో చాక్లెట్ కాంపౌండ్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు బటర్ కూడా తీసుకోవాలి. నేను క్వాంటిటీస్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? నేనైతే డార్క్ చాక్లెట్ ప్లేస్లో డార్క్ చాక్లెట్ హాఫ్ క్వాంటిటీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. టోటల్ చాక్లెట్ వచ్చేసి 140 గ్రామ్స్ అండి. ఇది హాఫ్ తీసుకున్నాను. దీంట్లో మిల్క్ మేడ్ తీసుకున్నానండి. మిల్క్ మేడ్ కూడా 120 గ్రామ్స్ తీసుకొని యాడ్ చేస్తాను. చాక్లెట్ని బటర్తో పాటు మెల్ట్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేయాలండి. ఇలా మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ అయిన తర్వాత వాటర్ కూడా 120 గ్రామ్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. మైదా కావాలి, షుగర్ పౌడర్ కావాలి, కోకో పౌడర్ కావాలి. ఓకేనా? ఈ మైదాలోనే నేను బేకింగ్ పౌడర్ కూడా మిక్స్ చేసేసానండి. ఇలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 బౌల్లో యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని వీటిలో ఇందాక ఏదైతే మనం వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో మిక్స్ చేసుకొని ఆ మిక్స్చర్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా మిక్స్ చేసుకోండి, లేదు బెలూన్ విస్క్ ఉంది అంటే బెలూన్ విస్క్తో కూడా విస్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మీ దగ్గర కప్ కేక్స్ మౌల్డ్ ఉంటే కనుక మౌల్డ్లో లైనర్స్ పెట్టుకొని ఈ మిక్స్చర్ను పోర్ చేసుకోండి. లేదు అనుకుంటే నా దగ్గర అయితే కప్ కేక్స్ మౌల్డ్ లేదండి. నా దగ్గర కప్ కేక్ చిన్న లైనర్స్ ఉన్నాయి. సిలికాన్ వస్తాయి కదండి, ఆ సిలికాన్ లైనర్స్ ఉన్నాయి. సిలికాన్ లైనర్స్లోనే నేను ఇప్పుడు కప్ కేక్ లైనర్స్ కూడా పెట్టేసి ఈ బ్యాటర్ని పోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ దగ్గర కప్ కేక్స్ మౌల్డ్ ఉంటే కనుక మీరు అలా చేయండి. లేదు అనుకుంటే మీ దగ్గర గ్లాసెస్ ఉంటాయి కదండి, గ్లాసెస్ ఆర్ కప్స్ ఉంటాయి కదా చిన్నవి, అందులో కూడా కప్ కేక్ లైనర్ పెట్టుకొని పోర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత అవన్నీ 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోండి. అవెన్ లేకపోతే మీ దగ్గర ఏదైనా కడాయి లాంటిది ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లో 8 మినిట్స్ బేక్ చేయండి. దీన్ని ఎలా అంటే పైన క్రస్ట్ ఫామ్ అవ్వాలి, లోపల లిక్విడ్లా ఉండాలి. ఓకేనా? అంటే అవుటర్ పార్ట్ అంతా క్రస్ట్లా ఉండాలి, లోపల్లో లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఓకేనా? ఈ చాకోలావాని ఎక్కువ బేక్ చేయకండి. ఎక్కువగా బేక్ చేస్తే కప్ కేక్స్ అయిపోతాయి. నేనైతే ఇందులో హాఫ్ పార్ట్ చాకోలావా చేశాను, హాఫ్ పార్ట్ మొత్తం బేక్ చేసేసానండి. కప్ కేక్స్లో ఉంటే నెక్స్ట్ డే పిల్లలకి స్నాక్స్లా పెట్టచ్చు అని చెప్పి. సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇది నేను చెప్పినట్టు చేసుకొని ఈ చాకోలావా ఇంట్లో కానీ తింటే మీరు ఇంకెప్పుడు డామినోస్కి వెళ్ళి తినరండి. మీకు అక్కడికన్నా టేస్ట్ ఇంకా బాగా నచ్చుతుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ రెసిపీని కానీ మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంగ్రీడియంట్స్ కోసం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ నేను అవుట్పుట్ కూడా చూపిస్తానండి. ఇలా అవెన్ నుంచి బయటికి తీసిన తర్వాత హాట్గా ఉండేటప్పుడే సర్వ్ చేసుకోండి. మీకు ఫజ్జీనెస్ రాకుండా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ బిలీవ్ మీ ఆర్ నాట్, నేనైతే ఇది ఇక్కడ టేస్ట్ చేశానా, ఎంత నచ్చిందో నాకైతే. నేను ఒక్కదాన్నే తినలేదండి నేను ఇవి కప్ కేక్స్లో చేసేసాను. హాఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసి తిన్నాను. నేను కూడా మా ఇంట్లో వరకు అయితే ఒక 4 మిగిలాయి నాకు. మిగతావన్నీ ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి షేర్ చేసేసానండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండి. బాయ్.